ఇలాంటి వెబ్‌సైట్స్ అయితే ఎన్నో జూసాం. కానీ ఎవ్వరు గూడా మనం లాస్ అయిన అమౌంట్ అయితే మనకు ఫుల్ 100% అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం లేదు. సో, కాకపోతే వీళ్ళు కొత్తగా పెట్టిన రూల్స్ ఏందంటే ఈ అమౌంట్ ఏదైతే మనం లాస్ అయ్యుంటామో ఆ అమౌంట్ వచ్చేసి 100% మనకు రీఫండ్ ఇస్తారు. సో, ఆ అమౌంట్ రీఫండ్ ఏ విధంగా ఇస్తారు? మనం ఏం జేయాలి ఆ రీఫండ్ కోసం? అంటే మనమేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మనం వాళ్ళు చెప్పిన రూల్స్ ఫాలో అయితే మన అమౌంట్ వచ్చేసి 100% కూడా వితిన్ మినిట్స్‌లో మన గేమ్ అకౌంట్‌కి రీఫండ్ జేయడం జరుగుతుంది. సో, అది ఎలా తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లోను, అదేవిధంగా కామెంట్‌లోను పిన్ చేశాను. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఫోను నంబర్ ఏదైతే ఉంటదో ఆ ఫోను నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ సెండ్ పైన క్లిక్ చేయగానే మీ ఇచ్చిన ఫోను నంబర్‌కైతే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. లాగిన్ పాస్వర్డ్ మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా కింద కూడా సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఇక్కడ 91010952 ఉందో లేదో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఈ నంబర్ కింద జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే మీరు ఓడిపోయినా గూడా మీ అమౌంట్ అనేది రిటర్న్ ఇవ్వడానికైతే రెడీగా ఉంటారు. సో, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత అయితే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. బ్యాలెన్స్ చూసుకుంటే 0 ఉంటది. ఎందుకు 0 ఉంటదంటే మనం న్యూగా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి. సో, ఇక్కడ మనకు చాలా రకాలుగా ప్రాఫిట్స్ ఉన్నాయి. ఏ ప్రాఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్‌గా చెప్తాను. వన్ బై వన్ వినండి. సో, ఇక్కడ మనకు ఐ వాంట్ టు షేర్ ఉంది కదా! వన్స్ ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. కాపీ ఇన్విటేషన్ కోడ్ ఉంది కదా! అది గానివ్వండి, కాపీ ఇన్విటేషన్ అడ్రెస్ ఇది గానివ్వండి సెలెక్ట్ చేసి దీన్నైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి వాట్సాప్ ద్వారా, ఫేస్‌బుక్ ద్వారా మీకు నచ్చిన వేలో మీరైతే షేర్ చేయండి. వన్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని దాంట్లో ఫస్ట్ రీచార్జ్ ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్‌గా బోనస్ అమౌంట్ వచ్చేసి మీ అకౌంట్‌లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, అంతేకాకుండా ఇక్కడ మనకు ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ చూసుకుంటే మనకు ఐపీఎల్ ప్రెడిక్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే ఆటోమేటిక్‌గా అమౌంట్ అనేది యాడ్ అవుతా ఉన్నది. సో, ఇలా చాలా రకాలుగా బోనస్ వస్తాయి. ఈ బోనస్‌లన్నీ గూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే టెలిగ్రామ్ గ్రూప్ పక్కన క్లియర్‌గా మెన్షన్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. అంతేకాకుండా మనం క్లియర్‌గా కింద డిస్క్రిప్షన్ గ్రూప్‌లో చూసుకుంటే అక్కడ కూడా మనమైతే టెలిగ్రామ్ గ్రూప్ అయితే యాడ్ చేశాను. ఆ గ్రూప్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. సో, ఇక్కడ మనం మెయిన్‌గా చూసుకుంటే మన బ్యాలెన్స్ 0 ఉంది కదా! వన్స్ 0 ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ రీచార్జ్. సో, రీచార్జ్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదా! రీచార్జ్ వన్స్ రీచార్జ్ పైన క్లిక్ చేయండి. రీచార్జ్ పైన క్లిక్ చేయగానే బ్యాంక్. సో, ఇక్కడ కింద 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా! మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రీచార్జ్ అమౌంట్ మీరు రీచార్జ్ అమౌంట్ ఎంత చేయాలనుకున్నారో ఆ అమౌంట్‌ని అయితే ఎంటర్ చేయండి. వన్స్ రీచార్జ్ పైన క్లిక్ చేయండి. వన్స్ రీచార్జ్ పైన క్లిక్ చేయగానే మనకైతే పేజ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మనం పేటీఎం ద్వారా చేస్తున్నాం. ఫోన్‌పేనా, గూగుల్ పేనా, యూపీఐ లేకపోతే క్యూఆర్ కోడ్ మీకు నచ్చిందైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, నేనైతే పేటీఎం. వన్స్ పేటీఎం సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకైతే పేటీఎం పేజ్‌లోకి తీసుకెళ్లడం వన్స్ పేమెంట్ అవ్వగానే ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ ఇన్‌పుట్ 12 డిజిట్ హియర్ అని ఉంది కదా! సో, ఇక్కడ ఏం చేస్తారంటే క్లిక్ చేసి మీ దగ్గర కన్ఫర్మేషన్ చేసిన తర్వాత మనకు కోడ్ వచ్చుంటది కదా! రెఫరెన్స్ నంబరు. ఆ రెఫరెన్స్ నంబర్‌నైతే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ రెఫరెన్స్ నంబర్ పైన క్లిక్ చేయండి. ఇన్ కేస్ రెఫరెన్స్ నంబర్ ఏ విధంగా చూడాలి ఏంటి అనేది తెలియకపోతే కింద హౌ టు ఫైండ్ యూటీఆర్ నంబర్ క్లిక్ హియర్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేసి ఏ విధంగా చేస్తే మనకు యూటీఆర్ నంబర్ అవన్నీ వస్తాయి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని నంబర్ అయితే కరెక్ట్‌గా మెన్షన్ చేయండి. సో, మనకైతే బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిన వితిన్ సెకండ్స్‌లోనే గేమ్ అకౌంట్‌లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అయిందా లేదా అనేసి. సో, అంతేకాకుండా మీరు పెద్ద రీచార్జ్ ఎప్పుడైనా చేస్తే మీరైతే మీ అడ్మిన్‌ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఎక్స్‌ట్రా బోనస్ ఇవ్వడానికి కూడా చాలా చాన్సెస్ ఉన్నాయనేసి చెప్పుకోవచ్చు. సో, హోమ్ పేజ్ వన్స్ హోమ్ పేజ్ పైన క్లిక్ చేస్తే మనకు ప్యారిటీ, సాప్రే, వీఐపీ, పీసీ28 అని 4 ఉన్నాయి కదా! సో, మనమైతే మెయిన్‌గా ప్యారిటీ గురించి మాట్లాడుకుందాం. అంటే ఏదైనా కూడా సేమ్ కాకపోతే నేను ఎక్కువగా ప్యారిటీ ఆడుతా ఉంటాను కాబట్టి దాంట్లోనే చూపిస్తాను. సో, అంతేకాకుండా ప్యారిటీ క్లిక్ చేశాను. ప్యారిటీ క్లిక్ చేసిన తర్వాత పక్కన స్క్రీన్‌లో చూసుకుంటే క్లియర్‌గా మనకొచ్చేసి ప్యారిటీ 416 ఏమొస్తది ఏంటి అనేది గ్రీన్ గానివ్వండి, లేకున్నా అంటే 2 గానివ్వండి, లేకున్నా అంటే 4 గానివ్వండి వస్తదనేసి మెన్షన్ చేశారు. సో, నేనేం చేస్తానంటే గ్రీన్ పైన వచ్చేసి ఒక ₹1000 బెట్ చేస్తున్నాను. అదే విధంగా మనం క్లియర్‌గా చెక్ చేసుకోవాలి. ప్యారిటీలో ఉన్నామా, సాప్రేలో ఉన్నామా, దేంట్లో ప్రిడిక్షన్ గ్రూప్ ఉంది, దేంట్లో మనం ఆడుతా ఉన్నాం అనేసి. అదే విధంగా 2 అన్నారు కదా! 2 పైన వచ్చేసి ఒక ₹100 అదే విధంగా 4 పైన ఒక ₹100 బెట్ చేస్తా ఉన్నాను. సో, మనం 416 చూసుకుంటే గ్రీను 2, 4 పెట్టాం కదా! నంబర్ 9 వచ్చింది. గ్రీన్ అయితే విన్ అయ్యాము. అదేవిధంగా కొద్దిగా పైకి స్క్రోల్ చేసినా కూడా మనం ఎంత విన్ అవుతున్నాం ఏంటి అనేది క్లియర్‌గా చూపిస్తారు. సో, 416 చూసుకుంటే మనకు ప్లస్ 980 ఇక్కడ మనకు లాస్ అయింది 200 లాస్ అయింది. అంటే మనం 700 అండ్ 800 ప్రాఫిట్‌లోనే ఉన్నాం. సో, అదే విధంగా నెక్స్ట్ 417 ఉంది కదా! పక్కన స్క్రీన్‌లో క్లియర్‌గా
9, 1 రెడ్ చెప్పారు. సో, ఇక్కడ కూడా ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ అయింది. సో, ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. కాకపోతే నేనైతే పెట్టడం మిస్ చేసుకున్నాను. 418. 418 వచ్చేసి మనకి ఏమొస్తది ఏంటి అనేది పక్కన క్లియర్‌గా మెన్షన్ చేస్తా చూడండి. 419 చూసుకుంటే మనం 6, 8 గ్రీన్. సో, ఫస్ట్ నేనైతే గ్రీన్ సెలెక్ట్ చేస్తాను. ₹1000 బెట్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా 6, 8 అన్నారు కదా! 6 సెలెక్ట్ చేస్తా ఉన్నాను. ₹100. 8 సెలెక్ట్ చేశాను. ₹100 8 పైన కూడా బెట్ చేస్తా ఉన్నాను. ఓకే. సెలెక్ట్ అవ్వడం లేదు. నా మొబైల్ స్టక్ అయింది. సో, ఇక్కడ చూసుకుంటే 419 వచ్చేసి గ్రీన్ సెలెక్ట్ చేసాం, విన్ అయ్యాం. అదేవిధంగా 419 నెంబర్ అయితే మనకు రాంగ్ అయింది. సో, అదేవిధంగా మనం చూసుకుంటే 420 ఏమొస్తది ఏంటంటే పక్కన క్లియర్‌గా 420 అయితే రెడ్ 1, 3. సో, నేనైతే రెడ్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మీరు ముందుదైతే లాస్ అయినారనుకోండి. అప్పుడేం చేయాలి మనం ట్రిపుల్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏ విధంగా అంటే మనం 1000 పెట్టామనుకోండి. నెక్స్ట్ టైమ్ మనం 3000 పెట్టడానికి రెడీగా ఉండాలి. సో, నేనైతే ఇప్పుడు ట్రై చేస్తాను 3000 పెట్టేసి 3000 బెట్. అదేవిధంగా మనం నంబర్స్ పైన నంబర్ ఏమనుకున్నాం 1, 3 పక్కన క్లియర్‌గా స్క్రీన్‌లో చూపిస్తా ఉన్నారు. సో, నేనైతే 1 పైన వచ్చేసి ఒక 300 3 పైన వచ్చేసి ఒక 300 ఇక్కడ మనం చూసుకుంటే 420 వచ్చేసి మనం రెడ్ పైన వచ్చేసి మనం ఎంత పెట్టాము 3000 పెట్టాము. అదేవిధంగా నెంబర్స్ వచ్చేసి 300 పెట్టాము. నో ఇష్యూస్ మనకి, ఎందుకంటే గ్రీన్ వచ్చింది 7 వచ్చింది. సో, ఇప్పుడు 421 పక్కన స్క్రీన్ గ్రీన్ 8, 0. సో, మనం ఏం చేస్తా ఉన్నాం ప్యారిటీలో గ్రీన్ 8, 0. సో, గ్రీన్ సెలెక్ట్ చేశాను. ముందు ఎంత పోయింది నాది 3000 లాస్ అయింది. సో, నేను నెక్స్ట్ ట్రిపుల్ ఇన్వెస్ట్‌మెంట్ పెడితేనే నా అమౌంట్ వచ్చేసి ఎక్కువ రికవర్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, నేనైతే 9000 చేశాను. 8 పైన వచ్చేసి ఆల్మోస్ట్ మనం 900 అంటే నేను ఒక 1000 చేస్తా ఉన్నాను. 0 పైన ఏం చేస్తాను ఒక ₹1000 బెట్ చేస్తా ఉన్నాను. సో, మనం గ్రీన్ సెలెక్ట్ చేసాం కదా! గ్రీన్ అయితే విన్ అయింది. అదేవిధంగా నెంబర్స్ ఏవైతే సెలెక్ట్ చేసామో అది లాస్. సో, గ్రీన్ మనకు విన్. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మన అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు 64,000 ఉంది. ఇప్పుడు 69,000 ఉంది. సో, ఇన్ కేస్ మీరు థర్డ్ టైమ్ పెట్టారు, ఫోర్త్ టైమ్ పెట్టారు, ఫిఫ్త్ టైమ్ పెట్టారు, అప్పుడు కూడా ఓడిపోయారంటే అప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది క్లియర్‌గా చెప్తా వినండి. మనం వీడియో స్టార్టింగ్‌లో మాట్లాడుకున్నాం కదా! లాస్ అయితే మనకు అమౌంట్ ఏ విధంగా వస్తది ఏంటి అనేది. సో, ఇక్కడ మనకొచ్చేసి కొన్ని రూల్స్ ఉన్నాయి. మనం మొత్తం అమౌంట్ అయితే రిటర్న్ ఇస్తారు. సో, ఫోర్‌కాస్ట్ అంటే మనం ప్రిడిక్షన్‌లో ఏది చెప్తా ఉన్నారో అది మాత్రమే పెట్టాలి. అంతే కాకుండా మనకి ఇక్కడ ట్రిపుల్ ఇన్వెస్ట్‌మెంట్. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైమ్ లాస్ అయినారు. ₹100, నెక్స్ట్ టైమ్ వచ్చేసి 300, నెక్స్ట్ టైమ్ వచ్చేసి 900, నెక్స్ట్ టైమ్ 2700 ఈ విధంగా పెట్టినప్పుడు మాత్రమే అది అప్లికబుల్. ఇంకొకటి లాస్ట్ ఏందంటే అట్‌లీస్ట్ మనం 5 మూవ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100, 300, 900, 2700, 8100. సో, ఇవి పెట్టిన తర్వాత లాస్ అయినామంటే వెంటనే వాళ్ళకి పింగ్ చేస్తే వాళ్ళు మన అమౌంట్ అనేది రీఫండ్ చేస్తారు. ఈ 3 రూల్స్ అయితే మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. కంపల్సరీగా ఫాలో అయ్యేది కాకుండా ఎవరి కింద జాయిన్ అవుతా ఉన్నారో ఏంటి అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎవరి కిందనో జాయిన్ అయ్యి ఇంకెవరినో అడిగితే వాళ్ళైతే మన అమౌంట్ వచ్చేసి రీఫండ్ చేయరు. ఎవరి కింద జాయిన్ అయితే వాళ్ళు మాత్రమే రీఫండ్ చేస్తారు. ఇదైతే క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కు షేర్ చేయండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ గైస్.